తెలుగు ప్రేక్షకులకు నమస్తే. ఈరోజు రాజకీయాల్లో సంచలనం అని చెప్పుకోవాలి. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా బాబుమోహన్ గారి పేరు ఎక్కువ వినపడుతుంది. ఆయన రాజకీయ ప్రస్థానం, ఆయన పెరిగిన గ్రాఫు, మంత్రిగా పనిచేసిన విధానం, ప్రజల్లో ఆయనకు ఉండిపోయినటువంటి పేరు కొత్తగా మనం చెప్పక్కర్లేదు. ఆల్రెడీ 2 రాష్ట్రాల తెలుగు ప్రజలకు తెలుసు. అయితే నిన్న తీసుకున్న డెసిషన్ అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ జీవితం గురించి, బాబుమోహన్ గారి జీవితం గురించి ఒకసారి మనం ప్రస్తావిద్దాం. నమస్తే సార్. నమస్తే బ్రదర్. సార్ ఎలా ఉన్నారు సార్? ఫస్ట్ ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎలా అంటే కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ఉంది బ్రదర్. ఇది నేను 10th క్లాస్లో ఉన్నప్పుడు, అంటే నేను చిన్నప్పటి నుంచి కూడా నాది ఎక్సర్సైజ్ బాడీ, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అన్ని గేమ్స్ ఆడేవాడిని. స్కూల్ డే వస్తే అన్ని ప్రైజులు నాకే వచ్చాయి. సార్లు ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ అని పిలిచి ఫస్ట్ది తీసుకొని కిందికి వెళ్తా, ఇంకెందుకు వెళ్తాలే అన్నీ నీకే ఉన్నాయి కదా, ఎన్నే ఉండు అనేవాళ్ళు. మిగతా సెకండ్ థర్డ్ అది అని ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్ ప్రైజ్ బాబుమోహన్ అన్నట్టు కుప్ప పెట్టేదనమాట. అట్లా 10th క్లాస్ వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్ అన్నప్పుడు చాలా రూల్స్ గెలుసు దానికి అంతా ఉంటాయి. క్యాచర్స్ ఉంటారు పక్కన. నేను వేసుకున్న 280 క్లీన్ అండ్ జరుకు, ఇటు కాలు ఒక కాలు ఇట్లా ముందుకు వెనక్కి అంటాం కదా అని లేపుతాం కదా, వెయిట్ లిఫ్ట్ లేపే కాడ ఏమైందంటే ఈ కాలు వెనక్కి అన్నప్పుడు, ఇది ముందుకు అన్నప్పుడు దీనికున్న క్యాన్వాస్, నేను షూకి అంత బందోబస్తు కూడా అప్పుడు కూడా ఈ కాలు కార్పెట్కు తగిలి, వాడు కార్పెట్ క్లీన్గా ఉంచాలి, అది కొంచెం ముడుతున్నట్టుంది, ఇట్లా స్లిప్ అయినా క్యాచర్స్ వెంటనే క్యాచ్ చేశారు. అయిపోయింది. 300 వేసుకొని లేపినా ఫస్ట్ ప్రైజు. ఇక ఎత్తుకొని స్లోగన్స్ అదంతా అయిపోయింది. నైట్ ఇంటికి పోయి చెత్త పనం వెయిట్ లిఫ్టింగ్ ఫస్ట్ వచ్చిన అది పడుకున్నా. పొద్దున్న లేవటం రాట్లా. ఇక డాక్టర్లు గినా నాకు కొద్దిగా బాగా చూసుకునేవాళ్ళు నన్ను. ఇక ఒక 1 month 2 months బాగా సఫర్ అయినా. కాలేజ్ కూడా పోలేకపోయినా. ఎక్కడ 10th క్లాసు, ఎక్కడ ఇది ఇన్ని సంవత్సరాలు నాకు లేదండి. మళ్ళీ ఇప్పుడు ఈ మధ్య ఒక 3 years నుంచి ఒక గంట 2 నేను భివండికి అటు పోయినప్పుడు, నేను మార్నింగ్ ఖడ్గపూర్ అటు ప్రచారానికి పోయినప్పుడు బీజేపీలోకి వచ్చినాకే పొద్దున ప్రచారం బండి ఎక్కితే నైట్ దిగేవాడిని. నాన్ స్టాప్ నిల్చొనే రోడ్ షోస్. అక్కడ మొదలైంది సార్ మళ్ళీ జిమ్. అయితే ఒక 10 నిమిషాలు కూర్చున్నాను అనుకోండి పోద్ది, మళ్ళీ ఒక అరగంట నిల్చున్నాను అనుకోండి వస్తుంది. సార్ ఎలా ఉన్నా సార్? ఫస్ట్ ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను, ఎలా అంటే కొంచెం నాకు బ్యాక్ పెయిన్ ఉంది బ్రదర్. ఇది ఇక మొన్నటి దెబ్బకి మానసికమైన దెబ్బ ఒకటి బీజేపీది, దీనికి మళ్ళా కొంచెం స్ట్రెయిన్ అయితే నొప్పి వస్తుంది. ఓకే. ఈ మధ్య ఒక 5-6 రోజుల నుంచి అసలు దీనికి రెస్ట్ ఇవ్వట్లేదు కనుక నాకు బాగా ఎక్కువైంది. బాగా ఇబ్బంది పడుతుంది. అందులో ఫిజియోథెరపీ నాకు కావాల్సిన వాడు లేడు. సరే మొత్తానికి ఇప్పుడు ఒకడు దొరికాడు, మీరు వచ్చినాక దొరికినట్టుంది వాడు. అట్లా ఈ బ్యాక్ పెయిన్ అది కూడా ఈ జాయింట్ నుంచి ఈ లెగ్ మొత్తం పీకుతుంటుందండి. నర్వ్స్ ఎట్లాంటి అసలు గట్టిగా అయిపోద్ది, వంగదు కాలు. అందుకని సఫర్ అవుతున్నాను. ఇక నాకు ఎలాంటి సఫరింగ్లు లేవు. నా పెద్ద బాబు చనిపోయినప్పుడే కొద్దిగా ఇబ్బంది పడ్డాను. ఈ బీజేపీ వాళ్ళ వల్ల కొద్దిగా సఫర్ అయ్యాను. మానసికంగా నన్ను కొద్దిగా ఇబ్బంది పెట్టారు. మా అబ్బాయిని ఇబ్బంది పెట్టారు. ఒకళ్ళ వాడు ఏదైనా కోరిక ఉంటే, నాకు మీ అబ్బాయి ఇట్లా అడుగుతున్నానంటే నేను ఇచ్చేవాను ఏమో నాకు తెలీదు. అక్కడికి తెలుసుకొని ప్రెస్ మీట్ పెట్టి ఎవరికన్నా ఇచ్చుకోండి, నాకు ఎమ్మెల్యే టికెట్ వద్దు, ఎల్ఐకి ఇచ్చుకుంటారా, పుల్లయ్యకి ఇచ్చుకుంటారా, మా అబ్బాయికే ఇచ్చుకోండి అని కూడా అనేసిన. డౌట్ వచ్చి 3 రోజులు ఇష్టం నా పేరు పెట్టి మళ్ళీ పోటీ చేస్తలేదని ప్రెషర్ పెట్టి, లేదు నాకు నేను ఎంపీగానే పోతున్నానంటే, అది 6 నెలలకు కదా, అది కూడా ఇద్దాము, ముందైతే ఇచ్చేయి అని కిషన్ రెడ్డికిన. మళ్ళీ ఈడ నేను నామినేషన్ వేసి ఫోన్లు చేసి ఎవడెత్తాడు, ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన తర్వాత వేపించి బలవంతంగా వేపించి అందరు ఫోన్లు బంద్ చేశారు. నాన్న నన్ను గెలిపించిండు ఎంపీగానే సంజయ్ కూడా ఫోన్లు ఎత్తడం మానేసి, బండి సంజయ్ గారు. నేను చూసిన వారం రోజులు, 15 రోజులే కదా సార్ నామినేషన్ వేసిన ఎలక్షన్. నేను సైలెంట్ అయిపోయినా. నన్ను ఎందుకు లేపాలి, ఎందుకు అక్కడ పెట్టాలి, మళ్ళా నాది డీ గ్రేడు నేనంటా.
వాళ్ళంతా ఏ గ్రేడ్లు గ్రేడ్లు కూడా ఉన్నాయి. ఓ పెట్టిన రేపు మొన్న మ్మ్. పెట్టి మీరు డి గ్రేడ్లో ఉన్నాడు సార్, అందుకని మీ ఫోన్లో ఎవరు ఎత్తారు. ఎంత బాధ ఇది సార్ మానసికంగా. అసలు మీరు ఎక్స్పెక్ట్ చేసింది కదా ఈ రాజకీయ జీవితం, కానీ మీరు ఉచ్చ స్థానం చూశారు. టాపెస్ట్ అదే క్యాబినెట్ మినిస్టర్ అట్లాడిది. బీజేపీలో మాత్రం వాళ్ళకి ఎంత కక్ష ఉందో నా మీద అంత అవమానపరిచారు సార్. మానసికంగా కాకుండా నన్ను ఇబ్బంది పెట్టారు. అందుకు నేను కొంచెం బాగా సఫర్ అయినా. అప్పుడే డెసిషన్ తీసుకున్నారు ఇంకా? అప్పుడు వెంటనే తీసుకున్నా. కాకపోతే అప్పటికప్పుడు నేను నామినేషన్ వేసున్నాను, రిజైన్ అనకూడదు. అందుకని ఎలక్షన్ అయిపోగానే నేను ఇక సైలెంట్ అయిపోయాను, వద్దు మానేద్దామని. అయితే సార్ నేను సైలెంట్ అయినా, నాకు బాధ ఉంది కాబట్టి అయినాను. అయినా కూడా 2-3 సార్లు ఫోన్ చేసిన నేను ఎలక్షన్ అయిపోయిన తర్వాత కూడా. జనవరిలో చేసిన. ఎవరు సార్? కిషన్ రెడ్డి గారికి? కిషన్ రెడ్డికే చేసిన. ఇంకా కొందరు ఉన్నారులే, ప్రేమేందర్ రెడ్డి వీళ్ళని ఎవరు ఎత్తలేదు. 1-2 ఫోన్లు చేసి వద్దులే అనుకున్నా. మోడీ గారు 3 సార్లు వచ్చారు సార్ మొన్నటితో. మొన్నటి ట్రిప్తో. 3 సార్లు నాకు ప్రోగ్రాం కూడా చెప్పలేదు సార్. అంటే నన్ను పక్కన పెట్టినట్టేగా. అంతే. అమిత్ షా గారు 3 సార్లు వచ్చారు సార్. నడ్డా గారు వచ్చారు సార్. అంతకు ముందేమో రిసీవింగ్లోనే పెట్టేవాళ్ళు నన్ను. కిషన్ రెడ్డి వచ్చిన కాడ నుంచి నన్ను దూరం పెట్టడం మొదలుపెట్టారు. నేను కిషన్ రెడ్డి అధ్యక్షుడైన కొత్తలోనే వరంగల్ మోడీ గారు వస్తే నన్ను రమ్మంటే నేను పోతే కనీసం పాస్ కూడా అరేంజ్ చేయలేదు సార్ నాకు. వాళ్ళేమో సెంట్రల్ పోలీసు, నన్ను నేనేమో తెలియదు కదా. సెంట్రల్ పోలీస్ తెలియదు కదా. నై పాస్ అయ్యి అంటుండే వాడు. నై అయ్యే అయితే నేను వచ్చి ఏంటి అసలు ఇది, నా స్థాయి ఏంటి, నేనేంటి, నాకు పాసు లేక నేను బయట నిలబడటం ఏంటి, బయట నిల్చున్నా. అయ్యో. అంటే ఎంట్రన్స్, లోపల ఎంట్రన్స్ కాడిగా నిల్చోవలసి వచ్చింది. పోలీసులు గమనించారు సార్ అది. ఒక డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, సార్ మీరు ఇలా నిలబడొద్దు, మాకు ఇన్సల్ట్గా ఉంది, మీరు ఏ హోటల్లో ఉన్నారు, పలానా హోటల్, నా బండిలో రండి అని పిలిచి ఎస్కార్ట్ బండి ఇచ్చి, నాకు ఆయన బండి ఇచ్చి హోటల్కి పంపిండు సార్. మీ విలువ తెలిసిన వాళ్ళు అందరూ ఉన్నారు. నన్ను ప్రేమించినాడు కాబట్టి. మీరు అంటే నేను అక్కడ నిలబడి ఉంటే నన్ను తెచ్చి ఒక పక్కకు ఇక్కడ ఉండండి సార్ సేఫ్గా అని 2-3 కానిస్టేబుల్ పెట్టి నన్ను ఒక పక్కకు ఉంచారు కొద్దిసేపు. ఇక లాభం లేదు, మోడీ గారు వచ్చే టైం అయింది. అవును. అప్పుడు సార్ ఎందుకు మీరు నిల్చున్నారు ఏంటి అని అంటే, ఇట్లా పాస్ లేదన్నారు సార్ అంటే, మరి రూమ్కి వెళ్తారా అంటే వెళ్తానన్నా. కానీ నా బండి ఎక్కడ ఉంది పార్కింగ్లో. అవును. నేను ఎట్లా దేని ఇప్పుడు రానియరు కదా మీరు కూడా. అవును. అంటే నా బండి వెళ్ళండి సార్ అని, నా బండి పెట్టండి అని డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆయన బండిలో నన్ను కూర్చునబెట్టి మళ్ళీ ఎస్కార్ట్ బండి ఇచ్చి. అవును. నాకు ఎంత సంతోషమైందో సార్. అంతే కదండి. అట్లా సంతోషపడ్డామని నేను ఈ మూర్ఖుల దెబ్బలకు మాత్రం నేను మానసికంగా ఆత్మాభిమానం బాగా దెబ్బతిన్నాను సార్. అవును. నా విలువ తెలుసుకోలేదు మూర్ఖులు. అవును. అందుకని కొద్దిగా బాగా అప్సెట్ అయ్యాను. అంటే గతంలో ఈ బీజేపీలో ఇబ్బంది పెడుతున్నారు సినిమా వాళ్ళని చెప్పి గతంలో విజయశాంతి గారు కూడా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అవును. ఆవిడ కూడా వాళ్ళకు మాకేమో జేజేలు పలుకుతారు సార్. పార్టీ ఆఫీస్కి పోయేసరికి ఎంతమంది ఉంటే అంతమంది సెల్ఫీలు దిగుతారు, ఫోటోలు. వాళ్ళ ముఖాలు చూడరు కదా సార్. వాడి ముఖం ఎవరు చూస్తారు? ఎవడో ఎల్లయో పొలయో. అవును. ఆ ఈర్ష్య ఎక్కువ వాళ్ళకి. మాకు ఎవరు సప్పట్లో కొట్టకూడదు. కొట్టకూడదు అంటే దేవుడిచ్చిన అంశం మాకు. అంతే కదా. నీ మొహం ఎవడు చూడ్డు. సో అక్కడ బీజేపీ నుంచి రావడానికి అది కారణం. మరి టీఆర్ఎస్ ఏంటి సార్ పరిస్థితి? టీఆర్ఎస్ మీ బావగారే కదా సార్. అది కూడా నాకు తెలియదు సార్. నన్ను ఉద్యమము రా రా అంటే నేను రాను, ఇది నా దేవుడి పార్టీ, ఎన్టీ రామారావు గారి పార్టీ, ఎన్టీ రామారావు గారు పెట్టింది పార్టీ, నేను రానని చెప్పిన. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత ఆల్మోస్ట్గా అందరూ చేరిపోయారు. అవును. నేనే లాస్ట్ క్యాండిడేటు. ఏ బొమ్మర్ది రాబోయే నువ్వే లాస్ట్ క్యాండిడేటు, నువ్వు ఒక్కడు ఏం చేస్తావాడా అని చూస్తే నిజమే ఎవరు లేరు. చంద్రబాబు కూడా షిఫ్ట్ అయిపోయినట్టు. అవును. పాలిటిక్స్. సరే ఇక ఇంత అడుగుతున్నాడు కదా, అందులో నిజంగా కూడా మీ ఫ్రెండ్స్ కదా అని సరే వెళ్ళినందుకు ఎమ్మెల్యేగా గెలిచారు. అక్కడ సోనియా గాంధీ గారు కూడా వచ్చారు నా కాన్స్టిట్యున్సీకి, దామోదర్ రాజనరసింహని గెలిపించుకోవడానికి. అయినా కూడా గెలిచిన. అవును. సరే అయిపోయింది. నేను ఒక్క చిన్న తప్పు కూడా చేయలేదండి. నేను గవర్నమెంట్ భూములు అమ్ముకోలేదు, కబ్జాలు పెట్టలేదు, ఎవడు సొమ్ము తినలేదు, కాంట్రాక్టులు చేయలేదు, లంచాలు తీసుకోలేదు.
డబుల్ బెడ్రూమ్లు కట్టించిన. ఇప్పుడు నా తర్వాత టికెట్ తీసి ఇంకొకటికి ఇచ్చినోడు వాడు ఒక్క డబుల్ బెడ్రూమ్గా కట్టించలేదు. నేను అన్ని మండలాల్లో కట్టించిన. 500 అక్కడ, 600 ఇక్కడ అట్లా కట్టించిన. కానీ మరి నన్ను ఎందుకు తీసేసినట్టు నాకు అర్థం కాలేదు సార్. పోనీ ఈ కారణం వల్ల తీసేసినాం అంటే సంతోషం. అవును. సరే పోయినా అక్కడికి పోతే నాకు అపాయింట్మెంట్ ఇవ్వలేదు. నన్ను 2-3 రోజుల తర్వాత కలుస్తా, ఇప్పుడు కాదు అన్నాడట. నేను ఇంకొక అరగంట ఉంటా, నేను బయట కాలు పెట్టింది అనుకో మళ్ళీ రానిగా మీ దగ్గరికి, ఓకే మీ ఇష్టం ఆలోచించుకోండి అని వచ్చిన. ఓకే. ఆ 2వ రోజు 3 రోజులు లక్ష్మణ్ ఫోను, అన్న చేరొచ్చు కదా అమిత్ షా గారు తీసుకురమ్మంటారు అని అంటే, ఇక్కడైతే కండిషన్ నేను వద్దనుకున్న రాజకీయమే. అవును. కానీ నాకు ఒక కోరిక మిగిలిపోయింది. ఎమ్మెల్యేగా 3 సార్లు గెలిచిన, మంత్రి వరంగల్ నుంచి ఎంపీగా పోటీ చేయాలి. నేను అక్కడ పుట్టాను వరంగల్లో. నేను 3-4 తరగతుల దాకా కూడా చదువుకున్న. మా నాన్న టీచర్గా పనిచేశాడు. ఎంపీ టికెట్ ఇస్తానంటే నేను మీ పార్టీలో చేరతా అన్న. అంత భాగ్యం, నిన్ను మించిన క్యాండిడేట్ మాకేడ దొరుకుతాడన్న. నీకెందుకన్నా నీకే టికెట్ అన్నారు అని నా పేరు లేకుంటేనే లిస్టు పంపారు. ఆడవాడు తలమాసినోడికి ఇచ్చారు, వాడికి డిపాజిట్ రాలేదు. నన్ను మాట ఇచ్చి మోసం చేయటం కదా సార్. అవును. ఒక్క ఆయన కాదు, 3-4 ఉన్నారు. ఇక వాళ్ళ పేర్లు చెప్పదలుచుకోలేదు నేను. పెద్ద పెద్దోళ్ళు, 6-7 అడుగులు ఉన్నోళ్ళు. మురళీధర్ గారు కూడా అన్నారు నిన్ను మించిన క్యాండిడేట్ మాకు ఏడ దొరుకుతాడని. కానీ అందరు కలిసి నా పేరే లేకుండా లిస్టు పంపారంటే నేను ఢిల్లీకి ఫోన్ చేస్తే, అరే మీ పేరే లేదు సార్, మీరు యాస్పిరెంటా? అయ్యో 2 రోజుల ముందు ఫోన్ చేసినా బాగుండు కదా. అంతే కదా, లిస్ట్ అయిపోయి ఫైనల్ అనౌన్స్ చేస్తారు. అప్పటికి అనౌన్స్ చేశారు, నువ్వు అనౌన్స్ చేసినా ఇప్పుడు మేము వెనక్కి తీసుకోలేం కదా అని ఫీల్ అయ్యారు. అప్పుడే లక్ష్మణ్ తీసేశారు. మీ కారణంగానేనా? ఎస్. ఓ ఓకే. చాలా సీరియస్గా కంప్లైంట్ చేసిన. అట్లా అయిపోయింది. సరే అప్పుడు మానేద్దాం అనుకున్నా. ఇక ఎంత మోసమా ఇదేంటి, అవమానం చేస్తారని అన్నని అనుకున్నాక ఎటుపోను. అదే టీఆర్ఎస్లుగా పోలేను, కాంగ్రెస్లుగా పోలేను, ఏం సైలెంట్గా ఉందాంలే అనుకున్నా. కానీ ఢిల్లీ వాళ్ళు పట్టుకున్నాను. ఇక్కడ వీళ్ళు ఆడే డ్రామాలో వాళ్ళకి తెలియదు కదా. ఇక్కడ పనికొచ్చే వాళ్ళందరూ నెలకొట్టాలి, మేమే ఉండాలి పనికి మాలిన వాళ్ళము అనేది ఢిల్లీకి తెలియదు. ఓకే. ఇక నన్ను 14 రాష్ట్రాలు తిప్పినారు నన్ను ఎలక్షన్స్లో. అవును. ఆఖరికి అండమాన్ కూడా పంపినారు. గెలిపించొచ్చిన. నేను ఎక్కడికి పోయినా గెలిపే. అండమాన్లో కూడా మన ఇండియన్స్, తెలుగు వాళ్ళు కూడా ఎక్కువ మంది ఉన్నారు. తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. గెలిపించొచ్చిన అక్కడ కూడా. గ్రేట్. అట్లా ఢిల్లీ పెద్దలు బాగానే వాడుకున్నారు. కానీ ఇక్కడ పెద్దలు మాత్రం బాబు మోహన్ని అసలు అడ్రస్ లేకుండా చేయాలనే దాంట్లోనే ఉన్నారు. మరి వాళ్ళకి ఏం లాభమో నాకు తెలియదు. పార్టీ గెలవద్దంటే వాళ్ళకి, మేము అందరం ఉన్నాం కదా, గెలవకపోతే పార్టీని చూసుకుంటున్నాం కదా, మీరు మంత్రులు మీరు ఎమ్మెల్యేలు అయితే మేమెందుకు అని అన్నాడు ఒకడు. ఓహో. అన్నాడు, నాతోనే అన్నాడు. ఇప్పుడు ఉన్నారా పార్టీలో వాళ్ళు? ఉన్నాడు. వాళ్ళు ఉంటారుగా, వాళ్ళు కూర్చోవాలా, ఏమైనా కమిషన్లు వస్తే అవి ఏమైనా మిగిలితే తినాలా, మరి కూర్చొని హాయిగా సాయంత్రం 5 కాగానే ఇంటికి వెళ్ళిపోవాలి. అంతేగాని ఓటు బ్యాంకుని పెంచుదాం, ఎక్కువ మందిని గెలిపిద్దాం, అధికారంలోకి వద్దాం, అయ్యా కోరికలే లేవు వేదవులకి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ వైపు వెళ్లకుండా విజయశాంతి గారు కాంగ్రెస్లోకి వెళ్ళారు, మిగతా కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్ళారు ఎలక్షన్ ముందు. అంటే ఇక నేను ఒక ఏంతో ఉన్నా కదా, నాకు ఎంపీ టికెట్ ఇస్తారు పోదాం. అవును. ఇప్పుడు అది కూడా నాకు ఇవ్వట్లేదని తెలిసిపోయిన తర్వాత కూడా నన్ను అసలు 3 నెలల నుంచి నాకు ఫోన్ కాల్ లేకపోవటం ఒకటి, నా ఫోన్ ఎత్తకపోవటం 2, మోడీ గారు వస్తే కూడా మోడీ గారు వస్తున్న ప్రోగ్రామ్ అని చెప్పకుండా, ఎందుకంటే నేను అసలే వరంగల్ పోయి అవమానపడ్డా కదా సార్, పాస్ కూడా లేక, పోలీసులు రానియక నేను పిచ్చోళ్ళగా నిలబడితే అందరు నమస్కారం సార్ అంటే నమస్కారం అని ఒక పక్కకు నిల్చొని, నాకు ఫోన్ కాల్ కూడా లేదు, ప్రోగ్రామ్ కూడా ఎవరు చెప్పలేదు మోడీ గారు వస్తున్నారని. నిన్న సార్, ఇయ్యాలనే సంగారెడ్డి వచ్చిండు సార్. నేను సంగారెడ్డే కదా సార్, 3 సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా సంగారెడ్డి జిల్లా నుంచేగా. ఫోన్ కాల్ లేదు సార్. నాకు ఇక మొన్న తెలిసింది సార్, ఆదిలాబాద్ వచ్చింది చూసిన. ఇక నాకు వీళ్ళను పక్కన పెట్టారు, అవాయిడ్ చేస్తున్నారు కనుక ఇక ఉండొద్దు అనుకోని చూస్తే ఏది కనపడట్లేదు. ఈయనేమో నన్ను 2 నెలల నుంచి అడుగుతున్నారు. కేఏ పాల్ గారు నాకు బాగా క్లోజ్,
బాగా క్లోజ్, నేను ఆత్మీయుణ్ణి, నేను ఒక ఫ్యామిలీ మెంబర్ని. వాళ్ళు ఎప్పటి నుంచి సార్? మాకు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు. అంటే ఆయన పీక్లో ఉన్నప్పటి నుంచి ఆయన బ్రదరు డేవిడ్ రాజ్ అని ఇక్కడే ఉంటాడు, ఇందులో నెక్టార్ గార్డెన్లో. ఓకే. నేను అప్పుడప్పుడు వచ్చినప్పుడు అనుకునేది, అరే భలే ఉందే, డీసెంట్గా సైలెంట్గా ఉంది, ఇక్కడి కాడ ఉండాలా ఎప్పుడైనా అవకాశం వస్తే అనుకున్నా. సరే మా బాబు చనిపోయిన తర్వాత మనం అప్పుడు అనుకున్నాం కదా ఇక్కడికి షిఫ్ట్ అవుదామని అని ఆ ఇల్లు రెంట్కి ఇచ్చేసి ఇక్కడ ఉన్నా ఈ అపార్ట్మెంట్లో 3 బెడ్రూమ్ ఫ్లాట్లో. ఓకే. ఒక 2 years ఉన్నాను. ఈ లోపల ఇది అమ్మకానికి వచ్చిందని తెలిసి నిమిషాల మీద అడ్వాన్స్ ఇచ్చేసినాను. అడ్వాన్స్ ఇచ్చిన వారం రోజుల రిజిస్ట్రేషన్ అన్నా టక్కున ఫిలిం నగర్లో నాకు 2 ఇళ్ళు, ఉన్నాయి కదా. అవతల ఇల్లు ఇమీడియట్గా బోర్డు పెట్టినా ఇమీడియట్గా అది సేల్కి వచ్చింది. అవతలంటే కోటగారి పక్కదే. కోటకు పక్కది. ఓకే ఓకే. ఈ రోడ్డు ఏమో ఉంచుకున్నాను. ఇది ఉందే. ఇది షాపింగ్ కాంప్లెక్స్ చేసిన 5 lakhs 6 lakhs దాకా వస్తుంది. ఓకే ఓకే. అదే అది మనకు ఒకటి ఉండాలి అట్లని. అవును, ఫిక్స్డ్ ఇన్కమ్ ఉంటుందిగా. ఫిక్స్డ్ ఇన్కమ్ మనకు. ఓకే. అంటే కొండలైనా కూర్చొని తింటే బ్యాంకులో డ్రా చేసి తిని అయిపోతాయి. అది అట్లా ఉంచుకుంటూ ఓకే. మొత్తం మెయింటెనెన్స్ అంతా దీని మీద వచ్చేద్దే. ఓకే. ఈ ఉద్యోగం చేయొద్దన్న, మా కోడలు కూడా ఉద్యోగం వద్దన్న. ఓకే. ఇక మీ జీతం ఇదిరా, ఓకే, మీరు ఎంజాయ్ చేయండి అని పెట్టేసిన. ఓ గ్రేట్. నాకు 1 లక్ష రూపాయలు మినిమం ఖర్చు ఉంటుంది. దాన ధర్మాలు వాళ్ళకి వీళ్ళకి, అది పెట్రోలు డ్రైవర్లు జీతాలు, 3 కార్లు 3 డ్రైవర్లు, ఇక అదంతా అదొక కథ. దీనికి ఏంటి ఈ 1 లక్ష రూపాయలు కానీ 2 లేక 3 ప్రోగ్రాంలు చూసుకుంటారు. ఏది ఆలితో జాలీగా, జబర్దస్త్, ఏదో ఒకటి. నా రేటు 50,000. 3 ప్రోగ్రాంలు అంటే 1,50,000. 2 ప్రోగ్రాంలు అంటే 1,00,000 నెలకి. అది గ్యారంటీగా మెయింటైన్ చేస్తా. నాకు నా జేబు ఖర్చు నేను ఈ ముట్టుకోను. అలా ఉన్న నన్ను బీజేపీ వాళ్ళు ఆత్మాభిమానాన్ని దెబ్బకొట్టి నన్ను ఇబ్బంది పెట్టారు. ఇక్కడికి షిఫ్ట్ అవ్వడానికి మేము అది అమ్మేసి ఇక్కడికి వచ్చారు. ఇక్కడికి వచ్చినాం అనుకోండి. అయితే కేపాల్ గారి బ్రదర్ ఇక్కడే ఉండేది, మేము అంత క్లోజ్గా ఉండేది. ఆయన కోసం నేను ఇక్కడ ఇల్లు కొనుక్కోవాలనుకున్నా, రావాలనుకున్నా. కానీ పాప ఆయన చనిపోయాడు. కేపాల్ గారేమో వాళ్ళకి ఇంటూ కాదు దూరం అయ్యారు పాపం. అవును. నన్ను ఎప్పటి నుంచో అడుగుతున్నారు, నేను బీజేపీలో ఉండి సార్ ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయకండి, బాగుండదు కదా అంటే. నాకు అడిగి మీటింగ్లోకి వచ్చినప్పుడు రాలేదా నువ్వు రావాలి, నాకు కలవాలి, అది ఇదని. మొన్న పిలిచి సరేగా నేను రిజైన్ చేసిన తర్వాత ఇప్పుడు రా అని పెట్టారు. పెడితే కూడా నేను ఒక 10 days వెళ్ళలా. ఇక తర్వాత లంచ్కి రావచ్చు కదా అని అంటే పోయినా. ఓకే. ఇక నువ్వు కాకినాడ నుంచి పోటీ చేయి, గాజువాక నుంచి పోటీ చేయని పెట్టిండు. నేను పోటీ చేస్తున్నా అక్కడ. ఆయన ఎక్కడ పోటీ చేస్తున్నారు? వైజాగ్ ఎంపీ. ఓకే. కనుక నువ్వు ఎమ్మెల్యేకి పోటీ చేయి అంటే, నేను ఎమ్మెల్యేకి పోటీ చెయ్యను, నేను డిసైడ్ అయిపోయినా. నేను ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా అయిపోయింది. సరిగా నాకు అసెంబ్లీ అయిపోయింది, పార్లమెంట్ ఇంకంతే, నాకు వద్దు అన్న. మరి నువ్వు వరంగల్ ఎంపీగా నాకు టికెట్ ఇస్తానని లేదు కాబట్టి నేను బీజేపీకి రిజైన్ చేసిన అన్నావు కదా. అవును, లైఫ్లో ఒక్కసారి నేను ఎంపీ కావాల్సిందే, దానికోసం చూస్తున్నా నేను అన్న. నేనే టికెట్ ఇస్తా, పోటీ చెయ్యి వరంగల్ నుంచి. నేను ఇక్కడ పోటీ చేయొద్దు అనుకున్నా, కానీ నీ కోసం నా పార్టీని ఇక్కడ కూడా తెలంగాణలో ఎలక్షన్లో పెడతా అని అంటే, సార్ ఎందుకు లేని ఇవన్నీ, కానీ నేను అసలు గీటీలే వద్దనుకున్నా. నేను మీకు ప్రచారం చేస్తాను, ఎవడుకో తలమాసిన వాళ్ళకు ప్రచారం చేసిన వేస్ట్ ఫెలోస్కి మీకు వచ్చి నేను మీ ఎలక్షన్ దాకా నేను మీ దగ్గరే ఉండి నేను ప్రచారం చేస్తానంటే, కాదు నువ్వు వరంగల్ వచ్చి పోటీ చేయాల్సిందే అన్నాడు. ఎందుకు సార్, నేను వస్తానన్నా కదా. పోనీ మరి కాకినాడ చెయ్యి. కాకినాడ మా అత్తగారు, మా వైఫ్ అక్కడ. కాకినాడ చేయాల్సింది సార్. కాకినాడ మరి అట్లా అనుకుంటే నేను వద్దు అనుకున్నా కదా సార్. ఎమ్మెల్యే వద్దుగా, అయిపోయింది. ఎమ్మెల్యే వద్దు అనుకున్నారు కదా. ఓకే, ఇక వద్దు, అయిపోయింది అది. మళ్ళా ఒకసారి అంటే నిన్న పోయేసరికి ఇక నేను డిసైడ్ అయినా, నువ్వు వరంగల్కి పోటీ చేస్తున్నావు. నాకు చాలామంది ఫోన్లు చేశారు, నువ్వు మొన్న వచ్చినప్పుడు చూసిన వాళ్ళు వాళ్ళకు చెప్పారట, వరంగల్ వాళ్ళు అప్పుడు ఉన్నది అనిగా పెట్టి సరే అంటే కండ వేయినేసి మొహమాట పెట్టేసి కండ కప్పేశారు.
అంటే ఆయన నేను నో అన్నాను కదా, ఏంటి వాట్ ఇది అనలేను కదా. అంటే నేను చూసుకోండి ఏం సార్ అన్నా, నువ్వు నాకు ప్రచారానికి వచ్చినప్పుడు అయినా వేసుకోవాలి కదా, అదేది ఇప్పుడు వేసుకో అన్నాడు మళ్ళీ. సరే ఆయన పాపం లౌకికం తెలీదు, ఈ కేసీఆర్ లాగా కేటీఆర్ లాగా ఈ మాట్లాడటాలు రావు. కాళేశ్వరము కుంగిపోయింది కూలిపోయింది అంటే అరే కోల్తాయి, రిపేర్ చేసుకోవాలా. పన్ను నొప్పి వచ్చింది అనుకో వదిలేస్తావా, పన్ను పీక వదిలి పడేస్తావా, కాదు కదా, బాగా చేసుకుంటావు కదా. కాళేశ్వరం కూడా నిన్న గట్టిందంట కూలిపోయి గట్లా మాట్లాడుతున్నారు. అది పొలిటీషియన్ ఇప్పుడు పొలిటికల్ స్ట్రాటజీ. ఆయనేమో బైబిల్లో ఏమున్నదో అదే చెప్పాలి కానీ ఒక అక్షరం కూడా తప్పుగా చెప్పకూడదు మార్చి, దానికి అలవాటు పడ్డాడు ఆయన. ఈడనేమో పాలిటిక్స్లో అన్ని ఉల్టా పల్టా మాట్లాడాలి, ఇది రాదు. పాపం అట్లా ఇక మంచోడు అని నేను పోవాల్సి వచ్చింది. అంటే 2-3 కారణాలు ఉన్నాయి, అవి నేను ఇప్పుడే మాట్లాడకూడదు. నాకు తెలిసి మీరు ఈ సుదీర్ఘ జర్నీలో ఎక్కువ గాయపడ్డది మీరు బీజేపీ అనుకుంటున్నారు. అవును, గాయపెట్టిన వాళ్ళు, గాయపరిచిన వాళ్ళు. టీఆర్ఎస్లో గాయం అయింది కానీ బట్ అది దాన్ని నేను గాయం అనుకోలేదు. స్నేహంలో ఇదొక చేదు. వచ్చేటప్పుడు మీరు చెప్పొచ్చారు సార్, బయటకు వచ్చేటప్పుడు కేసీఆర్ గారు మీ బావగారు చెప్పారు. కేటీఆర్కి చెప్పిన కదా, కేటీఆర్కు చెప్పి నేను ఒక్క నిమిషం మాట్లాడాలా అని అంటే ఒక్క నిమిషం కూర్చోండి అంకుల్, నేను కొద్దిగా మాట్లాడుతున్నా, నేను డాడీతో ఫోన్లో మాట్లాడి పంపిస్తాం మిమ్మల్ని అన్నాడు. అరగంట అయింది, 45 మినిట్స్ అయింది. ఏం నాన్న ఏమైంది? అరగంట 45 మినిట్స్ అయిపోయింది కదా. నేను ఇప్పుడే మాట్లాడిన అంకుల్, ఫోన్లో మాట్లాడుతాను అంటుండడు. నో ఫోన్, ఒక్క నిమిషమే మాట్లాడతా అంటే కాదు, నువ్వు ఒక్క 5 నిమిషాలు ఉండు అన్నాడు. అని మళ్ళీ 2-3 డేస్ తర్వాత రమ్మంటున్నాడు అన్నాడు. చూడ్డాను నేను 5 నిమిషాలు ఉంటా, మాట్లాడిస్తే మాట్లాడచ్చు, లేకుంటే కాలు బయట పెడితే మళ్ళీ ఇక రాను, మీ ఇష్టం అని. చూసిన 5 మినిట్స్ అయిపోయింది నాన్న, ఓకే బాయ్ అని వచ్చేసిన. మళ్ళీ వచ్చిన తర్వాత 3వ రోజే ఈ లక్ష్మణ్ ఇల్లు పట్టుకోవటం, అమిత్ షా గారు రమ్మంటాను అంటాం. సరే ఆయన కూడా నన్ను భలే రిసీవ్ చేసుకున్నాడు. బాబు మోహన్ జీ आइए, आपका बारे में सुना, आप अच्छा लीडर है, नॉन करप्टेड लीडर है, बहुत खुश, मगर आप 2 स्टेट्स में काम करना, मैं आपका बारे में सुना, आप యాక్టర్ అని అన్నాడు. ఆయన మంది పాపం, కానీ ఆయన ఎప్పుడు వచ్చినా నాకు ప్రోగ్రామ్ చెప్పలేదు. నెంబర్ 2 అంత రిసీవ్ చేసుకోవటం తట్టుకోలేపారు మిమ్మల్ని. ఇక వాళ్ళ మొహంలో ఏంటి, వాళ్ళు తట్టుకోకపోతే నాకేంటి సార్. వాళ్ళు నేను క్యాబినెట్ మంత్రి, వాడు ఎమ్మెల్యే, ఆడ టీలు లేకుండా అసెంబ్లీలో కూర్చునే వాళ్ళు సోఫాలలో జన చాయ్ టైం ఇది, నన్ను చూసి లేచి నమస్కారం సార్ అన్నోళ్ళు. ఆడికి ఏదైతే నాకేంటి సార్, నేనే. ఇప్పుడేంటి సార్ పరిస్థితి, మరి ఇప్పుడు ఎంపీగా ఏంటి పరిస్థితి, మీరు ఫండ్స్ గిన్స్ అన్ని రెడీ చేసి వాళ్ళ గారు నేనే చూసుకుంటా అంటుండు కదా. అంతేనా, నీకెందుకు నేనున్నా అంటుండు. ఏమున్నా ఏంటి అనేది ఇంకా మాట్లాడలేదు కదా. అవును, నిన్ననే కదా. ఇవాళనేమో కొంచెం నేను ఇది థెరపీ చేయించుకుందామని ఉన్నాను. ఇప్పుడే పాలగారి ఫోన్ వచ్చింది. అసలైతే ఈ ఫోన్ మధ్యాహ్నం రావాలి, ఇక నేను ఇప్పుడు రాలేనులే అని చెప్పిన. ఈ నొప్పితో నేను బాధపడుతుంటే ఇప్పుడు వైజాగ్ మార్నింగ్ ఫ్లైట్ వైజాగ్ పోవాల్సిందే మనం అంటాడు. ఒక ప్రెస్ మీట్కి అటెండ్ అయ్యి రావాలి నువ్వు మార్నింగ్ ఫ్లైట్కి రా, మళ్ళీ ఈవినింగ్ పంపిస్తా అంటున్నాడు. ఓకే, నేను కుంటుకుంటా నేను ఫ్లైట్ ఎక్కి దిగి ట్రైన్ అయితే కదా. ఏపీ రాజకీయాలు చూస్తుంటే ఈ పాల్గార్ పరిస్థితి ఏంటి సార్? అంటే ఎవరి పరిస్థితి ఏంటో ఏముంటుందో, మన వాళ్ళ పరిస్థితులు మనకెందుకు, ఎవరి స్టామినా వాళ్ళది. నాకు వరంగల్ నాకు కొట్టిన పిండి, నాకు టీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ నన్ను మించిన క్యాండిడేట్లు అయితే నాకు అంటే 2-3 పేర్లు వింటున్నాను. నాకున్న చరిష్మా, నాకున్న పరిచయాలు, నన్ను ఢీకొనే అంత కెపాసిటీ ఎవరికి కనపడట్లేదు. క్రిస్టియన్ ఓట్లు ఎక్కువ, 4 లక్షల దాకా ఉంటాయండి. ఓకే, అంటే ఒక్క వరంగల్ అనుమకండి నేను మాట్లాడేది, రాష్ట్రం అంతా కాదు. మళ్ళీ కేపాల్ గారికి అక్కడ క్రిస్టియన్స్కి చాలా సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంట్ని ఆయన ప్రెసిడెంట్ కాకముందు తీసుకొచ్చారు వరంగల్కి ఒకసారి.
ఆయన సొంత ఫ్లైట్లో. ప్లస్ హోలీ ఫీల్డ్ అని బాక్సర్, ప్రపంచ బాక్సర్ ఆయన. ఆయనను కూడా తీసుకొచ్చాడు ఒకసారి పెద్ద ప్రేయర్ మీటింగ్లు. ఇంకొక ఆయన ఎవరు తీసుకొచ్చాం 3 సార్లు వరంగల్కి. ఈ క్రిస్టియన్ ఫ్యామిలీస్ పాల్గారిని ఒక దేవుడిగా అప్పుడు అట్టుండే ఆయన ప్రేయర్ మీటింగ్స్ అవన్నీ. ఇప్పుడు పరిస్థితి ఏంటి సార్? ఎంపీ అంటే మామూలు విషయం కాదు, ఎందుకంటే 7 నియోజకవర్గాలు. అవును, 7 నియోజకవర్గాలు కవర్ చేయాలి, 7 నియోజకవర్గాల ప్రజల్ని మీరు మెప్పించాలి. ఆ మెప్పించుడు చూడరు సార్. ఇప్పుడు ఫస్ట్ టైం పోటీ చేసినప్పుడు మెప్పించుడు చూడరు. సెకండ్ టైం పోటీ చేసినప్పుడు ఏం చేసినావు బాబు 5 సంవత్సరాలు, అవును, ఏ హై బోరో అప్పుడు ఉంటుంది. అందుకనే ఈ సినిమా యాక్టర్ ఒక్కసారి ఒక దగ్గర నుంచి గెలిస్తే రెండోసారి గెలవడంట. ఇది నాకు సి నారాయణ రెడ్డి గారు చెప్పారు. అమితాబ్ బచ్చన్ 6 నెలలు కూడా చేయలేకపోయాడు కదా, పాలిటిక్స్లో ఉండలేకపోయాడు కదా, రిజైన్ చేసి పరిచయం కదా. అంత సెన్సిటివ్గా ఉంటుంది వ్యవహారం. అది కాక నేను వరంగల్ జిల్లాలో పుట్టా. మా నాన్న టీచర్గా పనిచేసింది అక్కడ. కనుక నాకు చుట్టాలు గిట్టాలు అంతా చుట్టుపక్కలనే ఉంటారు. ఎర్రబెల్లి దగ్గరకు ప్రచారం చేసినప్పుడు అందరూ ఎడిపోయినా మాకు చుట్టాలు ఎదురైనరు, అభిమానులు ఎదురైనరు. పోటీ చేయొచ్చు కదా ఇక్కడ, నువ్వు అక్కడెక్కడ మెదకులు ఎందుకు, వరంగల్లో నుంచి పోటీ చేయి అని అంటే టైం వచ్చినప్పుడు చేస్తా అన్న. మొన్న బీజేపీ అడిగేసరికి నాకు అది ఇస్తే చేరతాం ఈ పార్టీలో అన్న. ఇయ్యలేదు. ఈసారి అన్న ఇస్తారని చూసిన ఇయ్యట్లేదు. ఇప్పుడు కూడా తెలిసిపోయింది ఇయ్యట్లేదు. ఇంకా సరే సైలెంట్గా ఉందాం అనుకున్నా, సైలెంట్ కూడా ఉండేటట్లేదు. ఎందుకంటే అసలు ప్రోగ్రాంలే చెప్పట్లేదు, నాకు ఫోన్ కాల్సే చేయట్లేదు, స్టేట్ మీటింగ్ పెట్టి కూడా నన్ను పిలవట్లేదు, జిల్లాల మీటింగ్లు పెట్టి కూడా నన్ను పిలవట్లేదు. నాకు తెలిసి బ్యాంక్ అకౌంట్ సీజ్ చేసిన తర్వాత ఇబ్బంది పడుతున్నారు వైఎస్ గారు. వాళ్ళ అల్లుడి కోసం దెబ్బ కొట్టాడు. అల్లుడి కోసం, బ్రదర్ అనిల్ కోసం కేఏపాల్ని 200% కరెక్ట్. అయితే పాల్ గారి కోసం వైజాగ్లో ప్రచారం చేయాలి మీరు, ఇప్పుడు ఎట్టి పరిస్థితిలో చేయాల్సిందే. అంటే చెప్తున్నా కదా సార్, ఎవడెవడో పనికి మాలిన వాళ్ళకు ప్రచారాలు చేసిన, గెలిపించిన కూడా. ఈటల రాజేందర్ నా ఓట్లు లేకుండానే గెలిచిండా సార్ ఎమ్మెల్యేగా? రఘునందన్ నా ఓట్లు లేకుండానే గెలిచిండా సార్? బాబు మోహన్ ఓట్లు బ్యాంక్ ఉంటుంది సార్ ప్రతి కాన్స్టిట్యూన్సీలో, 20 నుంచి 30 వేల ఓట్లు ఉంటాయట. నాకు సర్వే చెప్పింది. నాకు లేడీస్ ఫాలోయింగ్ ఎక్కువ, యూత్ బాగా ఫాలోయింగ్ ఎక్కువ. యూత్ ఏంటి సార్, పిల్లలు కూడా ఇప్పుడు కనపడితే ఇంటికింత వాళ్ళుగా కూడా అసలు ఈ సైజుకు ఓట్లు పెడితే ఎవరికి డిపాజిట్ రాదు. యూట్యూబ్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఎక్కడ చూసినా మీ సినిమా క్లిప్పింగ్స్ అన్నీ కనపడుతుంటాయి. పాల్ గారికి ప్రచారం చేస్తున్నప్పుడు ప్రత్యర్థులను మీరు విమర్శించాల్సి వస్తుంది, గవర్నమెంట్ని కానీ అక్కడ పనితీరుని కానీ. ఏమండి, ఇప్పుడు 3 సార్లు ఎమ్మెల్యేని కదా. అవును. దామోదర్ రాజనరసింహనే కదా ఓడగొట్టింది. అవును. అతను రౌడీ కదా, ఉస్మానియా యూనివర్సిటీలో ఇంకే రకరకాలుగా చెప్తారు ఆయన గురించి. నేను ఎప్పుడు ప్రత్యర్థుల్ని విమర్శించడం కానీ, దామోదర్ని ఒక్క చిన్న మాట కూడా నేను ఎప్పుడు అనలేదు. ఆయన కూడా నన్ను ఎప్పుడు విమర్శించలేదు. ఈ ఎలక్షన్లో ఏదైతే తమ్ముడు బాగున్నావా, ప్రచారం బాగుంది కదా, ఆల్ ద బెస్ట్ అనుకుంటే వెళ్ళిపోయింది. నేను విమర్శించుడు నాకెందుకు సార్? అయ్యి ఈయన గురించి చెప్తాము, నా గురించి నేను చెప్పుకునేది, నేనేం చేసినో చెప్పేది, ఏం చేయబోతున్నో చెప్పేది. దట్స్ ఆల్. పోనీ నా పార్టీకి సంబంధించి చెప్పేది. ఆడి పార్టీ గురించి నాకు అనవసరం. మంచి ఎందుకు చెప్పాలా, చెడు ఎందుకు చెప్పాలా? కానీ దాంట్లో కూడా అనర్థాలు ఉంటాయండి. జనతా పార్టీ మొరార్జీ దేశాయి వీళ్ళు ఇందిరాగాంధీని ఏ దేకో ఇందిరాగాంధీకో జైలు మే లగాది, జైలు మే అని ఆమెను జైల్లో పెట్టి ఆ ఫోటోలు పెట్టి ఊరికే జైల్లోకి పంపినామని మాట్లాడేది ప్రచారం. ఈమెం చేసింది, ఎలక్షన్ రాగానే జైల్లో కటకటాలలో చెట్టు చేయి పెట్టింది, గెలిచింది, ప్రధానమంత్రిగా బయటకు వచ్చింది. చూసారా? కనుక ఎదుటిని ఎప్పుడు అనవసరంగా గెలకకూడదు. ఓకే, అది నేర్చుకున్నాను నేను పాఠం. అందుకని నేను ఎదుటోళ్ళని అదని ఇదని అలా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళిపోయి, మొన్న ఒక ఆయన పాపం తల్లిదండ్రులు ఏం చేస్తారు సార్? అంతే. కన్న తల్లిని అంటే ఎవరికైనా కోపం రాదా? అసలు అవసరమా పాలిటిక్స్లో? నువ్వు చేసేది చెప్పు, చేసింది చెప్పు, నీ పార్టీ చేసింది చెప్పు, దట్స్ ఆల్. జైలు మ్యాటర్ వచ్చింది కాబట్టి ఒకటి, మీరు ఎంతో అభిమానించి చంద్రబాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి సార్? జైల్లో పెట్టినప్పుడు పాపం జైలుకు వెళ్ళి పంపే అంత దుర్మార్గాలు ఆయన ఏం చేయలేదు సార్. బాగు చేసిండు. గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ ఆయన. ఒక గ్రేట్ అడ్మినిస్ట్రేటర్ని
ఇప్పుడు అది ఎంత మైనస్ పాయింట్ అయితే రేపు కనపడుద్ది ఓట్లలో. అంత రేపు పోలింగ్లో తెలిసిపోద్ది అంటారా? ఖచ్చితంగా. అది ప్లస్సా మైనసా, జైలుకు పంపడం మంచిదైందా చెడ్డదైందనే గుణపాఠము రేపు తెలుస్తుంది అంటున్నా. జనాలు రేపు చూపిస్తారు. ఓకే. జైలుకు పంపింది భలే జైలుకు పంపినావు అంటేనే ఒక రిజల్ట్ ఉంటుంది. ఇది తప్పు కాదా, ఆయనని జైలుకు పంపుతావా అని అనేది ఉంటేనేమో ఇంకొక రకంగా ఉంటుంది. ఇది ఉంటుందా అది ఉంటుందా నేను డిసైడ్ చేసి చెప్పట్లా. అదేలేండి. కలిసారా సార్ ఈ మధ్యకాలంలో ఎప్పుడన్నా బాబు గారితో మీటింగ్లు? 1-2 సార్లు కలిసిన ఈ మధ్య. ఓకే. ఆ ఎన్టీఆర్ జయంతి అప్పుడు శత జయంతి ఉత్సవాలు ఆ కుటుంబ సభ్యులు చేసినప్పుడు ఒకటి కలిసిన, ఇంకొకటి ఎక్కడ పెళ్ళి బాగున్నావా అని. బాగుంటారు మీరు? నాతో అడగబోయేది ఏంటంటే, మీరు రాజకీయ జీవితం కూడా ఒక విచిత్రం అంటారు. మీరు అనుకొని రాలేదు రాజకీయాల్లో కన్నా, మీరు చెప్పారు 1-2 సంవత్సరాలు. అదే కాదు, ఏది అనుకుని సినిమా యాక్టర్ అయితేనని అయినాను. నేను ఉద్యోగస్తుని అయితే చాలు అనుకున్నా. ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న గోల్ అయితే వరంగల్ ఎంపీ. ఇది ఇప్పుడు కాదు సార్, అది అప్పటి నుంచే ఉంది. 3-4 టర్ముల నుంచి ఎర్రబెల్లి దయాకర్ ఎంపీకి పోటీ చేసినప్పటి నుంచి కరెక్టే కదా, ఇది దాల్లే ఈసారి ఎంపీ చేస్తే స్టూడెంట్ లీడర్, క్లాస్ ఫస్ట్, స్కూల్ ఫస్ట్, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ ఫస్ట్, ఆ నుంచి ఉద్యోగము 120 మంది డిఎస్సి సెలక్షన్కి పోతే 12 మంది సెలెక్ట్ అయ్యారు. 12లో నేను ఒకడు ఉద్యోగిగా నెంబర్ 1, సినిమా యాక్టర్ నెంబర్ 1, అంతేగా, పొలిటీషియన్గా నెంబర్ 1. ఏ సినిమా యాక్టర్ 3 సార్లు ఎమ్మెల్యే గారు నేనైనా. ఓకే. కాన్స్టిట్యూషన్ ఇక ఎంపీ ఒకటైతే ప్రస్తుతానికి ఓకే. స్టూడెంట్ లేని మొత్తం ఎండ్ వరకు అన్నిట్లా బాబు మోహన్. కనుక నా చరిత్ర చెప్పాల్సి వచ్చినప్పుడు దిస్ ఈజ్ బాబు మోహన్ అని చెప్పడానికి అదొకటైతే బాగు, ఫిల్అప్ ద బ్లాంక్. అవును. అందుకనే అది. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. త్వరలో మీ కోరిక తీరాలని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ బ్రదర్. కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, మీరిద్దరు టీడీపీలో పనిచేశారు. కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయ్యారు. ఏమైనా కలిసారా, లేకపోతే కాంగ్రెస్ వైపు ఎందుకు అడుగు పడలేదంటే మీరేం చెప్తారు? సీఎం అవ్వగానే మరుసటి, ఎందుకంటే ఇక్కడ దగ్గరే ఇల్లు. అవును, ఇక్కడే కదా. ఈయనే. అవును. నా తమ్ముడిని కలవాలి, ఫ్లవర్ బుక్ వేయాలి, కంగ్రాట్స్ సాధించిన తమ్ముడు అని చెప్పాలి అని నేను చాలా ట్రై చేసిన. ఇప్పుడు జయపాల్ రెడ్డి అంట అక్కడ పిఏ అంట, నా ఫోను ఎన్నిసార్లు చేసినా ఎత్తలేదు. ఒకటి ఎప్పుడు చేసినా బిజీగా ఉన్నాడు సార్ అని చెప్తున్నాడు. అంటే బహుశా అతని వల్లనే నేను కలవలేకపోయినా ఫీలింగ్కి వచ్చి ఇక వద్దులే ఇతనికి చేయొద్దు అనుకున్నాను. తర్వాత ఇంకా కొందరు వాళ్ళు చెప్తే కూడా నాకు నేను కలవలేకపోయినా. ఓకే. మరి అది ఏం లోపమో. అట్టనే తుమ్మల నాగేశ్వరరావు గారు ఒక పక్క, మేమంతా కలిసి ఇద్దరం ఖమ్మమే. అవును. ఆయన కూడా చెప్పిన ఒకసారి కల్పించండి అని, పొంగులేటి కూడా చెప్పిన ఒకసారి కల్పించమని. ఒక్కసారి తీసుకెళ్ళండి, నేను కలవాలి, నాకు పార్టీలో చేరాలని. అది ఏం కావు సుమా, పదవులు గిదవులు అసలే కావు, క్లారిటీకి చెప్పి ఫ్లవర్ బుక్కే ఇస్తా, 1 నిమిషం నేను కంగ్రాట్స్ చెప్పి వస్తా. సీతక్కకు చెప్పిన, కొండ సురేఖ గారికి చెప్పిన, వీళ్ళంతా కూడా నన్ను అన్నయ్య అని బాగా క్లోజ్గా ఉండేది నాకు. కానీ ఎందుకో 3 months నేను కలవలేకపోయినా. సరే మధ్యలో ఒక 1 month నుంచి అవును ఇప్పుడు నేను కాంగ్రెస్లో చేరితే బాగుంటుంది కదా ఇప్పుడు, ఎందుకంటే అక్కడ 10 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వరంగల్లో గెలిచారు, బాగుంటుంది అని అనుకున్నా. కానీ అసలు నన్ను కలవనీయకపోతే ఇంకా నేనేం అడుగుతా? నేను పోయి గాంధీ భవన్లో చేరలేనుగా పార్టీలో అందరిలాగా. అవునా కదా? అవునవును. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారికి తెలిస్తే నన్ను వచ్చి కలవచ్చు కదా అనుకుంటాడు. వీళ్ళు కలవనేయట్లేదు అనేది ఆయనకు తెలియదు కదా. అందుకని నేను నా ప్రాణం ఉంది ఆడ, కానీ నన్ను కలవనేయలేదు. ఓకే. ఇక్కడేమో పాలుగారి ప్రెషర్ ఎక్కువైంది, ప్లస్ నోటిఫికేషన్ రాబోతుంది త్వరలో, 10-12 తారీఖు లోపలనే వస్తుంది, ఇంకా అసలు 20 లోపలనే వస్తుంది అని అంటూ నువ్వు చేరాలి అర్జెంట్ అని నిన్న పట్టుబట్టింది. నేను ఆగనే ఆపుతున్నాడు. ఎందుకంటే దీని ఇక్కడ రేవంత్ గారిని కలవాలని ఉన్నా కదా. కానీ మహానుభావులు మొత్తాన్ని నన్ను రేవంత్ గారిని కలవకుండా మాత్రం చేశారు కొందరు. ఇక మరి ఒకళ్ళు నేను నిజంగానే పార్టీలో చేరతా టికెట్ అడిగితే ఇంకెట్టుండను. ఏం వద్దంటేనే ఇట్లా అసలు ఏమొద్దు, నేను కలుస్తా, కంగ్రాట్స్ చెప్తాను అని అంటే కూడా చేద్దాం మాట్లాడతాం అని అన్నారు. అందుకని అడుగు నన్ను వాళ్ళే వేయలేదు, నా మనుషులే వేయలేదు.
కనుక నేను అడుగు వేయలేకపోయాను. అదేలేండి. కానీ నాకు ఉంది ఓకే. ఇప్పుడు కరెక్ట్, ఎందుకంటే అందరు నా వాళ్ళే ఉన్నారు. మొత్తం ఆ, ఓకే. ఇప్పుడు మీకు వరంగల్ కాన్స్టిట్యున్సీలో మొత్తం మీ అనౌన్స్ చేశారు కాబట్టి దగ్గరికి వెళ్తే చాలు ఇంకంతే. ఇక ఏ రకంగా వెళ్తాను ఏంటో, రైలు ఎక్కుతానా, బస్సు ఎక్కుతానా, సైకిల్ ఎక్కుతానా, ఇక స్కూటర్ ఎక్కుతానో ఇప్పుడు చెప్పలేము. అదే. ఓకే. వారికి మాట ఇచ్చినాము కరెక్టే, కానీ ఏ రకంగా వెళ్తానో ఇంకా మనకు క్లారిటీ లేదు. ఇప్పుడు అర్జెంటుగా వైజాగ్కి వెళ్ళాలట, ఆయన ఏదో మీటింగ్ పెట్టాలట, ఏదో దాంట్లో ఉన్నారు. ఓకే. సరే నోటిఫికేషన్ అయితే రానియండి, అంతే. నోటిఫికేషన్ అయితే రావాలి కదా. నోటిఫికేషన్ వచ్చినాక 1 month గ్యాప్ ఉంటుంది కనుక ఈ లోపల ప్లాన్ చేయాలి. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వరంగల్ ఎంపీ బాబు మోహన్ గారు, ఆల్ ది వెరీ బెస్ట్ సార్. టికెట్ వస్తే రేవంత్ రెడ్డి గారు టికెట్ ఇస్తే అది సీటు గెలిచినట్టే, క్వశ్చనే లేదు. సరే పాల్ గారు ఇచ్చినా కూడా అక్కడ ఒక ప్రత్యేకత ఉంది వరంగల్కి, కేఏ పాల్ గారికి, నాకు. కనుక నాకు బెటర్ పొజిషనే అవుతుంది, అంతేగాని అటర్ ఫ్లాప్ మాత్రం గాను. కనుక ఏం జరుగుతుందో చూద్దాం. ఓకే. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. థ్యాంక్ యూ.